హాయ్ హలో నమస్తే. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత అందమైన ప్రకృతి మనకు కనిపిస్తుందో. దట్టమైన అడవి మాదిరిగా పచ్చని చెట్లు, అక్కడ మీకు మంచు, ఆ మంచుని ఆస్వాదించడానికి ఎంతోమంది పర్యాటకులు ఈ ప్రదేశం అంతా కూడా కన్నుల విందుగా కనిపిస్తుంది కదా. చూస్తున్నారా, వీళ్ళంతా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి 5ంటికి 4ంటికి కూడా ఇక్కడికి వచ్చి ఆ అందమైన దృశ్యాల్ని ఆస్వాదించారండి. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇది లంబసింగి ప్రాంతం. సో మనకు సముద్ర తీరం నుంచి చాలా హైట్లో ఇది మనకి ఈ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేఘాలు, మంచు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంటాయి కొండల మధ్యలో. సో దట్టమైన మేఘాలు, దట్టమైన మంచు, చాలా ఆ సుందరమైన సిచ్యువేషన్ మాత్రం ప్రతి ఒక్కరికి కనుల విందుగా ఉంటుందని చెప్పొచ్చు. చూడండి ఎంతమంది పర్యాటకులు వచ్చారో. ఇది శీతాకాలంలో కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా మంచు, మొత్తం కొండల్ని మొత్తం కప్పేసి ఉంటుంది మంచు. సో ఈ విజువల్ని లైవ్లో చూస్తే అసలు మనకు ఎంత ఆహ్లాదంగా ఆనందకరంగా ఉంటుందో ప్రత్యేకంగా అయితే చెప్పనక్కర్లేదు. చూడండి అసలు ఇది మొత్తం కూడా చెట్లు కానీ, ఆ కొండలు కానీ మీకు మొత్తాన్ని కూడా ఆ మంచు ఎలా కప్పబడిందో పాల సముద్రం మాదిరిగా మనకు ఈ ప్రదేశం కనిపిస్తుంది. సో ఈ శీతాకాలంలో ఇలాంటి సుందరమైన ప్రదేశాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తండోపతండాలుగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలోనే ఇలాంటి మంచి అట్మాస్ఫియర్ అని మనం ఆస్వాదించవచ్చు అనమాట. సో చలి మాత్రం దారుణంగా ఉంటుంది అక్కడ, గజగజ వణికిపోతుంటాము. సో అది కూడా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకొని ఈ మూమెంట్ని మిస్ కావద్దని, సో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ని చూడాలని చాలామంది పర్యాటకులు మన ఏపీ, తెలంగాణ నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. సో చాలామంది, మేము కూడా చాలా ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా లేసామండి. లేచి వెంటనే స్పీడ్గా ఒక బ్రష్ చేసుకొని వెంటనే ఇక వెహికల్ తీసుకొని వెళ్తుంటే సో అసలు మనకు రోడ్డు కూడా కనిపించట్లేదు, అంత మంచు అనేది రోడ్డును కూడా కమ్మేసింది. సో మెల్లగా ఇండికేటర్స్ వేసుకొని అలానే ఇక్కడ లంబసింగి వరకే చేరుకున్నాం. అయితే మన ఓన్ వెహికల్ అయితే ఈ లంబసింగి ఈ హిల్ స్టేషన్ వరకు అయితే చేరుకోదు. సో మన వెహికల్స్ని మధ్యలోనే ఆపేస్తారు. అక్కడ ఏంటంటే జీప్స్ ఉంటాయి అనమాట. జీప్స్ మనిషికి 100 రూపీస్ అలా తీసుకుంటారు. అక్కడ నుండి మనం ఈ ప్రాంతానికి చేరుకుంటాం. ఇక్కడ మార్నింగ్ అక్కడి గిరిజనులు ఏం చేస్తారంటే, వాడు అక్కడ పండే పంటలు అంటే పసుపు కొమ్ములు కానీ లేదంటే కాఫీ ఇలాంటివి కూడా అక్కడ అమ్ముతుంటారు. ఇంకోటి మనకు అక్కడ వాళ్ళు వేడివేడిగా ఈ చలిని తట్టుకోవడానికి వేడివేడిగా కాఫీ కూడా వాళ్ళు అందిస్తుంటారు. లొకేషన్ మాత్రం అక్కడికి వెళ్తే ఎవరికి కూడా వెంటనే రావాలని అనిపించదు, అంత అద్భుతంగా ఆ సుందరమైన ప్రదేశం ఉంటుంది. ఇక ఒక మంచి ప్లేస్ దొరికిందంటే పర్యాటకులు తెలుసు కదా ఏం చేస్తుంటారో, మంచి లొకేషన్స్ చూసుకోవడం, వెంటనే సెల్ఫీలతో ఆ టైం కూడా మర్చిపోతారంటే అతిశక్తి కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మనల్ని మనం మర్చిపోతాం, అంత అందంగా ఆ ప్రాంతం ఉంటుంది. ఇక లంబసింగి కవరేజ్ చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఒక అందమైన పూల తోట చుట్టూ అనమాట. ఇది మొత్తం కూడా ఒక ఫామ్ లాగా వీళ్ళు ప్రిపేర్ చేశారు. సో దీంట్లో మొత్తం కూడా పూలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలు ఉంటాయి. జస్ట్ మనం అక్కడ ఏంటంటే ఓన్లీ ఫొటోస్ దిగడానికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో ఆ ఫొటోస్ దిగడానికి కూడా వాళ్ళు కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. దీని పక్కనే మనకు స్ట్రాబెర్రీ తోట కూడా ఉంటుంది. అక్కడ స్ట్రాబెర్రీ వాళ్ళు పండిస్తున్నారు, అలానే ఆ స్ట్రాబెర్రీస్ని కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. అయితే ఒకవేళ మీరు పూలు బాగున్నాయి ఒకటి తీసుకుందామో కట్ చేద్దామని చూస్తే వెంటనే అక్కడ అలర్ట్ అయ్యి మనకు 500 రూపీస్ ఫైన్ అయితే వాళ్ళు వేస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు జస్ట్ చూడడం వరకు, అలానే ఒక ఫొటోస్ దిగడం వరకు మాత్రమే చేయాలి. పూలని కానీ ఆ స్ట్రాబెర్రీస్ని కూడా అలాంటి వాటిని తెంపడానికి వీలేదు. అసలు చూడండి, ఒకవైపు తెల్లగా మంచు కురుస్తుంది, ఆ మంచులో రకరకాల రంగులతో ఆ పూల మొక్కలు అలా కనిపిస్తుంటే లైవ్లో ఎలా ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ బ్యూటిఫుల్ మూమెంట్, ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ అనేవి మన మనసుని ఎంతగానో హత్తుకుంటాయి. నిజంగా ఇలాంటి సుందరమైన ప్రదేశాలని మాత్రం ఒక్కసారైనా లైఫ్లో చూడాలి, అంత ఎంజాయ్ చేయాలి. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ రిసార్ట్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకు వనజాంగిలో ఒక రిసార్ట్ తీసుకున్నాము. ఈ రిసార్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకు హట్స్ ఉంటాయి, అలానే రూమ్స్ ఉంటాయి. ఈ హట్స్లో ఈజీగా 2 to 3 మెంబర్స్ స్టే చేయొచ్చు. ఇంకా నైట్ టైం చలి బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు క్యాంప్ ఫైర్ లాగా ఇలా అరేంజ్ చేస్తారనమాట. చుట్టూ ఇలా చైలు వేసి మధ్యలో క్యాంప్ ఫైర్ ఉంటుంది. సో మాకు ఈ రూమ్స్ అయితే అలాట్ చేశారు. సో రూమ్స్లో ఉన్నాం, కానీ చలి మాత్రం ఇక్కడ వనజంగిలో కూడా అదిరిపోయిందండి. ఆ చలిని తట్టుకోలేక క్యాంప్ ఫైర్ వేసాము. క్యాంప్ ఫైర్కు వేసినా కూడా ఆ చలికి అసలు గజగజ వణికిపోయాము. ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ వాళ్ళు క్యాంప్ ఫైర్తో పాటు రకరకాల డిన్నరు ఇలాంటి వెరైటీ ఫుడ్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. దానికి కూడా కొంత ఛార్జ్ చేస్తారు అనుకోండి. సో ఆ క్యాంప్ ఫైర్ చుట్టూ
కొంతసేపు కూర్చొని డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ నైట్ 12-1 వరకు కూడా చాలామంది ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫుల్గా డ్యాన్స్ చేసాము, ఎంజాయ్ చేసాము. నైట్ టైంలో అయితే లొకేషన్ మాత్రం సూపర్గా ఉందండి. మార్నింగ్ కూడా చాలా బాగుంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది. తెల్లగా మొత్తం తెల్లటి ఆ మంచులో నుంచి ఇలాంటి హట్స్ చూస్తుంటే కూడా అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా హిల్ స్టేషన్ అనమాట ఇదంతా కూడా. వనజాంగి కానీ లంబసింగి కానీ చాలా హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓన్లీ శీతాకాలంలో. మీకు సమ్మర్లో అంటే కొంచెం మీకు కూల్ ఉంటుందేమో, అంటే మరీ అంత కూల్గా కూడా ఉండకపోవచ్చు, నార్మల్గా ఉంటుంది. కానీ ఒక వింటర్ సీజన్ వెళ్తే మాత్రం మీకు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేయొచ్చు. ఒక హట్స్లో కానీ ట్రై చేయొచ్చు, లేదా రూమ్స్లో కానీ ట్రై చేయొచ్చు. నైట్ మాత్రం చలి మాత్రం బీభత్సంగా అయితే ఉంటుంది శీతాకాలంలో మాత్రం. కాబట్టి అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకొని సో ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళడం ఒక మెయిన్ థింగ్ అనమాట. ఇంకా మేము వెళ్ళి ఒక 2 days స్టే చేసాం ఇక్కడ. సో ఈ వనజాంగిలో కూడా మంచి, ఇప్పుడు లంబసింగిలో మనం అయితే మంచు ప్రాంతాన్ని ఎలా చూసామో, సో వనజాంగిలో కూడా చాలా హిల్ స్టేషన్. ఇంత ఈజీగా అయితే వెళ్ళలేము. లంబసింగికి వెళ్ళినంత ఈజీగా మనం వనజాంగి రీచ్ కాలేము. ఎందుకంటే ఒక జీప్లు అనేది ఒక ప్లేస్ వరకే రీచ్ అయిపోతాయి. మళ్ళీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ 1-2 kilometers మన హిల్ అనమాట. చాలా పైకి ఎక్కాలి. కానీ కష్టపడి ఎక్కితే మాత్రం మీకు ఎంత అద్భుతమైన ఆ లొకేషన్ కనిపిస్తుందంటే నిజంగా థ్రిల్ అయిపోతారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అసలు ఎర్లీ మార్నింగ్ 3 వరకు అక్కడ రీచ్ అయిపోవాలండి. చాలామంది కూడా 3 వరకు, అంటే కొంతమంది ఇక్కడ స్టే చేస్తారనమాట. వనజాంగికి వచ్చిన వాళ్ళందరూ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసి జీప్ తీసుకొని డైరెక్ట్గా మనకి వెళ్ళిపోతారు. ఆ జీప్ ఒక ప్లేస్ వరకే వెళ్తుంది. అక్కడ నుండి ఏంటంటే అది కూడా కొంచెం హిల్ స్టేషన్ టైప్ ఉంటుంది. అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అందమైన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మేము తీసుకున్న రూమ్స్ అనమాట. 3-4 మేము ఫ్యామిలీస్ ఒక 16-20 members వెళ్ళాము. సో ఇవి మాకు అలాట్ చేసిన రూమ్స్లో స్టే చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం గీజరు సెటప్ అంతా కూడా బాగుంటుంది. చలి మాత్రం సూపర్. ఇక్కడ మేమన్నమాట, ఇది మేము అందరం కూడా అరేంజ్ చేయించిన చైర్స్, 16 members కానీ ఇలా చైర్స్ అన్ని సెటప్ చేయించాము. ఇక్కడ మాకు క్యాంప్ ఫైర్ నడిచింది. ఈవినింగ్ ఆల్మోస్ట్ 7:30-8 o'clock వరకు మేము రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత అతనికి చెప్తే అక్కడ వాళ్ళకి క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. చూడండి, ఎవరు చూసినా కూడా ఆల్మోస్ట్ మంకీ క్యాప్స్ పెట్టుకొని స్వెటర్లు వేసుకొని ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంత చల్లగా ఉంది. సో మీరు కూడా ఇలాంటి ప్రాంతాన్ని ఎంజాయ్ చేయొచ్చు.